ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 4 to 5 ఇయర్ బేబీకి లాంగ్ డ్రెస్ని అంబ్రెల్లా కట్ టైప్లో ఏ విధంగా కట్ చేసుకోవాలనేది ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను బాడీ పార్ట్కి 1/2 మీటర్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నానండి. ఎందుకంటే మనం స్లీవ్లెస్ స్టిచ్ చేస్తున్నాం కదా, అందుకని 1/2 మీటర్ అయితే సరిపోతుంది. అదే మనము స్లీవ్స్ స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే 80 సెంటీమీటర్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను లెమన్ ఎల్లో కలర్ 2 మీటర్స్ తీసుకున్నాను. అలాగే బ్రింజల్ కలర్ కూడా 2 మీటర్స్ తీసుకున్నాను. 4 మీటర్స్ ఎందుకు తీసుకున్నానంటే 1 మీటర్ తీసుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది, 2 మీటర్స్ అయితే కొంచెం కాస్ట్ తగ్గుతుంది. కొంచెం ఫ్యాబ్రిక్ ఏమన్నా మిగిలితే నా డ్రెస్కి బాడీ పార్ట్ వరకు యూజ్ అవుతుంది కదా అని నేను 2 మీటర్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను. దేనికది సపరేట్గా 2 మీటర్స్ అయితే తీసుకున్నాను. లైనింగ్ వచ్చేసి 1.5 మీటర్ తీసుకున్నానండి. లెమన్ ఎల్లో కలర్ లైనింగ్ నేను 1.5 మీటర్ తీసుకున్నానండి. 1.5 మీటర్ ఎందుకు తీసుకున్నానంటే నాకు మా పాపకి ఇద్దరికి సెట్ అయ్యే విధంగా ఏదైనా డ్రెస్ డిజైన్ చేద్దాము అనుకుంటున్నాను. అందుకే నేను 1.5 మీటర్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను, లైనింగ్ ఫ్యాబ్రిక్. ఫస్ట్ నేను మా పాపకి 1/2 మీటర్ అనేది కట్ చేస్తున్నాను. బాడీ పార్ట్కి ఎంతైతే సరిపోతుందో అంత కట్ చేసి డిజైన్ చేసిన తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్ తోటి నేను డ్రెస్ స్టిచ్ చేసుకుంటాను. ఇక్కడ నేను బాడీ పార్ట్కి కాటన్ లైనింగ్ 1/2 మీటర్ అనేది యూజ్ చేస్తున్నాను. బాటమ్ పార్ట్కి వచ్చేసి మనము 2 మీటర్స్ 2.5 మీటర్ అయినా తీసుకోవచ్చండి. దీన్ని నేను కాటన్ ఫ్యాబ్రిక్ అంటే బాటమ్ పార్ట్కి కాటన్ ఫ్యాబ్రిక్ కాకుండా పాలిస్టర్ క్లాత్ అనేది యూజ్ చేస్తున్నాను 2.5 మీటర్. ఫస్ట్ మనం బాడీ పార్ట్ కట్ చేసుకోవడం కోసం లైనింగ్ క్లాత్ని నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ ఎక్కడ లేకుండా నీట్గా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత హుక్స్ పట్టి కాజా పట్టి కోసం 1 ఇంచ్ అనేది క్లాత్ వదిలేసి ఈ విధంగా నేను చూపించిన విధంగా వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అలా కొంచెం క్లాత్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే మనకి హుక్స్ పట్టి కాజా పట్టి సైడ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఒకేసారి కటింగ్ అనేది చేసుకోవచ్చు. నేను నార్మల్గా విడిగా అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్గా కట్ చేసి చూపించాను ఆల్రెడీ వీడియోస్లో. ఇప్పుడు రెండు ఎలా ఒకేసారి ఎలా కట్ చేసుకోవాలనేది ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ మనం క్లాత్ని ఒక ఫోల్డ్ చేసి తర్వాత ఇంకొక ఫోల్డింగ్ 2 ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా 2 ఫోల్డింగ్ చేసేటప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది క్లాత్ మన సైడ్ ఉండేలాగా చూసుకొని ఇప్పుడు బాడీ విడ్త్ ఎంత కావాలో అంత క్లాత్ ఉందో లేదో చూసుకోవాలి. అలా చూసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా సరిపోయిన తర్వాత ఇక్కడ మనము బాడీ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. బాడీ లెంత్ వచ్చేసి మనకి 10 ఇంచెస్ మెయిన్ మార్కింగ్ అనేది 10 ఇంచెస్ తీసుకోవాలి. ఎక్స్ట్రా 1 ఇంచ్ ఖర్చుల కోసం 11 ఇంచెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ 11 ఇంచెస్కి మార్కింగ్ అనేది అటు సైడ్ ఇటు సైడ్ వేసుకొని స్కేల్ని యూజ్ చేసి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా ఫస్ట్ లెంత్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫుల్ షోల్డర్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫుల్ షోల్డర్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ అండి. ఈ 4 ఇంచెస్ మనము అంటే ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం తీసుకున్నాం కదా, అటు సైడ్ నుంచి కాకుండా నార్మల్గా ఫోల్డ్ చేసుకున్నాం కదా, దాని సైడ్ నుంచి 4 ఇంచెస్ అనేది ఈ విధంగా చూసుకొని మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కోసం ఒక ఫోల్డింగ్ అలాగే ఫ్రంట్ పార్ట్ కోసం ఒక ఫోల్డింగ్ 2 ఫోల్డింగ్స్ అనేది చేసుకున్నాం కదా. ఇది ఓపెన్ చేసామంటే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా రెడీ అవుతాయి. 1 ఇంచ్ అనేది హుక్స్ పట్టి కాజా పట్టి కోసం తీసుకున్నాం కదా, అక్కడి నుంచి కాకుండా ఇంకొక ఫ్రంట్ పార్ట్ కోసం ఫోల్డింగ్ వేసుకున్నాం కదా, ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి 4 ఇంచెస్ అనేది మనము అంటే ఫుల్ షోల్డర్ కోసం 4 ఇంచెస్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మనం మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ డౌన్ కోసం కూడా 4 ఇంచెస్ మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫుల్ షోల్డర్ తీసుకున్నాము, అలాగే ఆర్మ్ డౌన్ 4 ఇంచెస్ అనేది తీసుకున్నాము. నెక్ విడ్త్ వచ్చేసి మనము 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ డీప్ కోసం 3 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు, లేదంటే 3.5 ఇంచ్ దగ్గర మనం మార్కింగ్ అయినా వేసుకోవచ్చు నెక్ డౌన్ కోసం. ఇలా మనకు కొంచెం డీప్ ఎక్కువ కావాలంటే ఒక 1/2 ఇంచ్ అటు ఇటు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. డీప్ ఎక్కువ కావాలంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. డీప్ తక్కువ కావాలనుకుంటే 1/2 ఇంచ్ మనం తగ్గించి మార్కింగ్ అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్ డౌన్ కోసం 3.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా. ఇప్పుడు విడ్త్ కోసం కూడా సేమ్ 1.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 2 ఇంచెస్కి అయినా మనం మార్కింగ్ అనేది వేసుకోవచ్చు. మనకి బ్రాడ్ ఎక్కువ కావాలి అనుకుంటే 2 ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకోవాలి. బ్రాడ్ తక్కువ కావాలనుకుంటే 1.5 ఇంచ్ మార్కింగ్ అనేది వేసుకొని ఎల్ షేప్లో మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న దాంట్లో మనము ఏ నెక్ కావాలంటే ఆ నెక్లు అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక్కడ మనం ఆర్మ్ డౌన్ కోసం 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ కూడా ఇలా ఎల్ షేప్లో స్కేల్ని యూజ్ చేసి మార్కింగ్ అనేది వేసుకోవాలి. బిగినర్స్ అయితే ఇలా స్కేల్ని యూజ్ చేసి మార్కింగ్ అనేది వేసుకున్నామంటే మనకి ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది. మార్క్ చేసేటప్పుడు క్రాస్లు ఏమీ రాకుండా నీట్గా ఉంటుందండి స్కేల్ని యూజ్ చేసామంటే. ఈ విధంగా ఫస్ట్ మనము నెక్ దగ్గర ఒక బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే ఆర్మ్ దగ్గర కూడా ఒక బాక్స్ అనేది ఇలా ఎల్ షేప్లో డ్రా చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనం నెక్ దగ్గర ఒక బాక్స్ అనేది డ్రా చేసుకున్నాం కదా, ఈ బాక్స్లో మనము ఏ నెక్ డ్రా చేసుకొని కట్ చేయాలనుకుంటున్నామో డ్రాయింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బాక్స్లోనే నేను క్యాన్వాస్ పేపర్ని కట్ చేసి నెక్ అనేది స్టిచ్ చేస్తానండి. అందుకనే ఇక్కడ నెక్ ఏమి ఫ్రంట్ నెక్ కటింగ్ అనేది చేయట్లేదు, బ్యాక్ నెక్ కట్ చేస్తాను. ఇప్పుడు ఆర్మ్ దగ్గర 1 ఇంచ్ మార్కింగ్ అనేది వేసుకొని ఇలా రౌండ్ మార్కింగ్ అనేది వేసుకోవాలి. కర్వ్ స్కేల్ని యూజ్ చేస్తామంటే మనకి రౌండ్ మార్కింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ మనం ఆర్మ్ డౌన్ కోసం 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకొని ఎల్ షేప్లో డ్రా చేసుకున్నాం కదా, ఆ కార్నర్ పాయింట్లో ఇక్కడ మనం 1 ఇంచ్ అనేది పైకి ఇలా మార్కింగ్ వేసుకొని ఆ మార్కింగ్ని వేస్ట్ చేసుకొని ఇలా రౌండ్ మార్కింగ్ అనేది చేసుకున్నామంటే మనకి టైట్గా పట్టేసినట్లు లేకుండా ఆర్మ్ దగ్గర ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అలాగే మనకి ఆర్మ్ దగ్గర వింకిల్స్ కూడా రాకుండా నీట్గా ఉంటుంది. ఇలా మార్కింగ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 23 ఇంచెస్. ఇది 4 లేయర్స్ ఉన్నాయి కదా, అంటే 2 ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, ఇవి ఓపెన్ చేస్తే 4 లేయర్స్ వస్తాయి. ఇక్కడ మనము 5.75 అంటే 5.35 ఇంచులు అనేది మార్కింగ్ వేసుకున్నామంటే కరెక్ట్గా చెస్ట్ లూజ్ అనేది వస్తుంది. ఖర్చుల కోసం 1.5 ఇంచ్ అయినా లేదంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మనం మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు హిప్ లూజ్ కోసం ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని మార్కింగ్ అనేది వేసుకున్నామంటే డాట్స్ అనేది వేసుకోకుండా కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మనం డాట్స్ వేసుకోవాలంటే మనం చెస్ట్ లూజ్ ఎంత తీసుకున్నామో వేస్ట్ లూజ్ కూడా అంతే తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను డాట్స్ ఏం వేయట్లేదు, అందుకే ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని పైన మనము 5.35 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా, కింద వచ్చేసి 5.25 ఇంచుల దగ్గర మార్కింగ్ అనేది వేసుకొని ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఒక 2 ఇంచెస్ మార్కింగ్ అనేది వేసుకున్నామంటే మనకి చెస్ట్ లూజ్ వస్తుంది. అలాగే హిప్ లూజ్ కూడా వచ్చింది. ఈ రెండింటిని ఇలా స్ట్రైట్గా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి స్కేల్ని యూజ్ చేసి. ఇలా మనము లైన్స్ అనేది డ్రా చేసుకున్నామంటే బాడీ పార్ట్ అనేది మార్కింగ్ వేసుకోవడం కంప్లీట్ అయింది. నెక్లు అయితే ఇక్కడ కట్ చేయలేదు. నెక్లు అనేది మనకి ఏ నెక్ కావాలంటే ఆ నెక్లు అనేది కట్ చేసుకోవచ్చు. మనం ఖర్చుల కోసం ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ కాకుండా మెయిన్ మార్కింగ్ దగ్గర ఇలా మార్కర్ వీల్ ఉంటుంది కదా, ఆ మార్కర్ వీల్ తోటి ఒకసారి ఇలా రఫ్ చేసామంటే మనకి కింది సైడ్ కూడా మార్కింగ్ అనేది పడుతుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనము మెజర్ చేసుకునే పని లేకుండా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా మార్కర్ వీల్ తోటి ఇలా ఒకసారి మార్కింగ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనకి సైడ్ అనేది 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నామంటే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. అందుకోసం అయితే సైడ్ బ్లౌజెస్ కానీ లేదంటే టాప్స్ ఇలాంటి చిన్నపిల్లల డ్రెస్సెస్కి మనము సైడ్ అనేది ఒక 1/2 ఇంచ్ అనేది క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేస్తే ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. సో ఈ విధంగా మనం మిడిల్లోకి ఇలా ఫస్ట్ మనకి ఎంత అయితే వస్తుందో విడ్త్ దాన్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని అక్కడి నుంచి ఈ సైడ్కి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ వేసుకొని ఇలా క్రాస్గా లైన్ అనేది మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈజ్ అలానే కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నామంటే మనకి బాడీ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ కట్ చేసేది నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, వీడియో లెంతీ అవుతుంది, టైం వేస్ట్ చేయడం ఎందుకని. మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో దాని మీదే కటింగ్ అనేది చేసుకోవాలి. అలాగే మనం చెస్ట్ లూజ్ కోసం మార్కింగ్ వేసుకున్నాం కదా, మెయిన్ మార్కింగ్ దగ్గర ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం ముందుగా ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా, ఆ లైన్ అనేది ఇలా మార్కింగ్ వేసుకొని అక్కడి నుంచి ఫుల్ షోల్డర్ కోసం 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది వేసుకొని ఆ మార్కింగ్ దగ్గర నుంచి మనము ఇలా రౌండ్ మార్కింగ్ అనేది వేసుకోవాలండి. మనం రౌండ్ మార్కింగ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే మనము ఏ నెక్ అయితే డ్రా చేయాలనుకుంటున్నామో ఆ నెక్లు అనేది బ్యాక్ పార్ట్కి అయినా ఫ్రంట్ పార్ట్కి అయినా ఇలానే మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం 1 ఇంచ్ ఎందుకు తీసుకున్నామంటే హుక్స్ పట్టి కాజా పట్టి కోసం ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది తీసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ మార్కింగ్ అనేది ఇలా డ్రా చేసుకున్న తర్వాతే నెక్ అనేది కట్ చేసుకోవాలి. అలా డ్రా చేసుకోకుండా కట్ చేసామంటే నెక్ అనేది మనకి పెద్దగా వస్తుంది. సో దాన్ని మనం ఇంకా అడ్జస్ట్ చేయడానికి మళ్ళీ ఇంకా కొంచెం కష్టపడాల్సి వస్తుంది. సో అలా కాకుండా ఆ మార్కింగ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ కోసం తీసుకున్నాం కదా మార్జిన్ కోసం, ఆ మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాతనే మనము నెక్ అనేది డ్రా చేసుకోవాలి.
నేను ఇక్కడ బ్యాక్ నెక్కి అయితే రౌండ్ మార్కింగ్ అనేది చేశాను. ఫ్రంట్ నెక్కి మాత్రం క్యాన్వాస్ పేపర్ని కట్ చేసి దాని మీద మనము నెక్ని అనేది డిజైన్ చేసుకుంటున్నాము. సో క్యాన్వాస్ పేపర్ని ఎలా కట్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ నేను చూపిస్తున్నానండి. ఫస్ట్ ఈ విధంగా మనము ఒక చిన్న క్యాన్వాస్ పేపర్ అనేది కట్ చేసుకోవాలి. మనకి క్యాన్వాస్ పేపర్ కొంచెం పెద్దగా ఉంటుంది కదా, మనకి నెక్కి ఎంత కావాలో అంత కటింగ్ అనేది చేసుకొని ఇలా ఫస్ట్ స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకొని క్యాన్వాస్ పేపర్ని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్ విడ్త్ 1.5 ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది వేసుకొని ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత నెక్ డౌన్ కోసం 3.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకొని మనం క్యాన్వాస్ పేపర్ని అనేది రౌండ్ మార్కింగ్ కావాలంటే నెక్ రౌండ్గా కావాలంటే రౌండ్గా కట్ చేసుకోవచ్చు, లేదంటే స్క్వేర్ కావాలంటే స్క్వేర్ అయినా, ఇంకా స్టార్ ఉంటాయి కదా, అలా మనకి డిఫరెంట్ నెక్లు ఏవైనా సరే ఇలా ఎల్ షేప్లో డ్రా చేసుకొని దీంట్లో కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనము 1.5 ఇంచ్ నెక్ కోసం మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ కాకుండా ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది నెక్ అవతల సైడ్ అంటే అవుట్ సైడ్ మార్కింగ్ అనేది వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఈ క్యాన్వాస్ పేపర్ని అనేది ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. మనకి క్లాత్ కొంచెం పల్చగా ఉంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదు మందంగా ఉంది క్లాత్ అనుకుంటే డైరెక్ట్గా అలా నార్మల్గా అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి ఒక స్టిచ్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను నెక్ డీప్ కోసం 3.5 ఇంచ్ తీసుకున్నాను కదా, పైన ఒక 1/2 ఇంచ్ ఇలా మార్కింగ్ అనేది వేసుకొని ఇక్కడ రౌండ్ మార్కింగ్ అనేది చేస్తున్నానండి. మీరు వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది నేను ఎలా డ్రా చేశాను ఏంటి అనేది. నెక్కి ఇలా పైన ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది వేసుకొని మనం కటింగ్ అనేది చేసుకున్నామంటే నెక్ అనేది వెడల్పుగా లేకుండా స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందండి. సో ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా, అక్కడ ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ ఇలా కట్ చేసిన తర్వాత మనం రౌండ్ మార్కింగ్ ఎక్కడైతే వేసుకున్నామో ఆ మార్కింగ్ మీదే ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మనం ఒక పిన్ యూజ్ చేసామంటే మనకి ఈ క్యాన్వాస్ పేపర్ అటు ఇటు కదలకుండా ఉంటుంది, కట్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది బిగినర్స్కి. మనం మార్కింగ్ ఎలా అయితే చేసుకున్నామో యాజ్ ఇట్ ఈస్ అలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోల్డ్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక చిన్న కట్ అనేది ఇచ్చామంటే మిడిల్ పాయింట్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. మనకి అంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు కూడా ఫోల్డింగ్ దగ్గర ఒక చిన్న కట్ అనేది ఇవ్వాలి. అలాగే క్యాన్వాస్ పేపర్ని కట్ చేసుకున్న దగ్గర కూడా మిడిల్లో ఒక చిన్న కట్ అనేది ఇవ్వాలి. ఈ రెండింటిని మనము స్టిచ్ చేసేటప్పుడు రెండు మ్యాచ్ అయ్యే విధంగా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. మనకి బాడీ పార్ట్కి లైనింగ్ కట్ చేయడం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా దీన్ని బేస్ చేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న లైనింగ్ని బేస్ చేసుకొని కటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను కటింగ్ చేసేది చూపించట్లేదు లెంతీ అవుతుందని. మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా చుట్టూ కూడా ఒక 1/2 ఇంచు లేదంటే 1/4 ఇంచు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచుకొని కటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. సో అంతకు మించి ఇంకేమీ ఉండదు, మనం మళ్ళీ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లైనింగ్ ఫ్యాబ్రిక్ని బేస్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మనం ఫస్ట్ బాడీ పార్ట్కి లైనింగ్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు బాటమ్ పార్ట్ కోసం లైనింగ్ ఫ్యాబ్రిక్ని అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ మనము ఎంతైతే లైనింగ్ తీసుకుంటున్నామో దాన్ని ఇలా ఫస్ట్ ఒక ఫోల్డ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం లైనింగ్ని 2.5 మీటర్స్ అయినా తీసుకోవచ్చు, లేదంటే 2 మీటర్స్ అయినా తీసుకోవచ్చు. నేను 4 మీటర్స్ తీసుకున్నానండి. దీనికి కావాల్సినంత కట్ చేసుకొని మిగిలిన ఫ్యాబ్రిక్ని నాకు అంటే టాప్కి మ్యాచింగ్గా తీసుకున్నాను. సో నేను ఫస్ట్ ఇక్కడ బాటమ్ పార్ట్కి అయితే ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ట్రయాంగిల్ షేప్లో ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా, సో అలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకున్నామంటే అంబ్రిల్లా కట్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ మనం బాటమ్ పార్ట్ లైనింగ్ని అంబ్రిల్లా కట్లో అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే శారీ పెట్టికోట్ ఉంటుంది కదా ఆ కటింగ్ అయినా చేసుకోవచ్చు అండి, మన ఇష్టం. నేను ఇక్కడైతే అంబ్రిల్లా కట్లోనే కట్ చేస్తున్నాను ఈ బాటమ్ పార్ట్ లైనింగ్ అనేది. ఇక్కడ మనం ట్రయాంగిల్ షేప్లో ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత వేస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. వేస్ట్ లూజ్ మనకి మెయిన్ మార్కింగ్ వచ్చేసి 5.5, ఎక్స్ట్రా ఖర్చుల కోసం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, టోటల్గా 7.5 ఇంచెస్ మార్కింగ్ అనేది వచ్చింది కదా మనకి హిప్ లూజ్ కోసం. దీంట్లో మనము 1 ఇంచ్ మైనస్ చేసుకొని 6.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది వేసుకోవాలి హిప్ లూజ్ కోసం. ఇలా 1 ఇంచ్ ఎందుకు మైనస్ చేసుకుంటున్నామంటే మనకి ఇది అంబ్రిల్లా కట్ అనేది కట్ చేస్తున్నాం కదా, అలా కట్ చేసినప్పుడు మనకి ఈ క్లాత్ అనేది కొంచెం స్ట్రెచ్ అవుతుంది.
సో అందుకని మనము 1 ఇంచ్ తగ్గించుకొని ఇలా కటింగ్ అనేది చేసుకున్నామంటే సరిపోతుంది. మనకి ఈ బాటమ్ పార్ట్ ఏదైతే ఉందో హిప్ అది ఇంకా బాడీ పార్ట్ హిప్ ఈ రెండు కూడా వేస్ట్ లూజులు అనేది రెండు కూడా మ్యాచ్ అవ్వాలి. 6.5 ఇంచెస్కి ఇలా హిప్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనము ఇలా ట్రయాంగిల్ షేప్లో క్లాత్ని అనేది ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఈ క్లాత్ని ఈ విధంగా మనం మెజర్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక సైడ్ కార్నర్ దగ్గర నుంచి 6.5 ఇంచెస్ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఫస్ట్ అటు సైడ్ నుంచి ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ 7.75 ఇంచులు అనేది వచ్చింది. సో ఇటు సైడ్ కూడా 7.75 ఇంచు దగ్గర మార్కింగ్ అనేది వేసుకోవాలి. తర్వాత మిడిల్లో కూడా ఒకసారి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. 7.75 ఇంచు దగ్గర మార్కింగ్ వేసుకొని ఇలా మనము ఈ 3 మార్కింగ్ అటు సైడ్ ఇటు సైడ్ మార్కింగ్ వేసుకున్నాము. మిడిల్లో ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా 7.75 ఇంచుల దగ్గర. ఈ 3 మార్కింగ్ని కలుపుకుంటూ మనము డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నామంటే మనకి అంబ్రిల్లా కట్ అనేది నీట్గా వస్తుంది. ఇది మనము అంటే ఫస్ట్ స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా, అది జస్ట్ మెజరింగ్ ఏం లేకుండా నార్మల్గా డ్రా చేసుకున్నాము. అలా కట్ చేసుకున్నామంటే మనకి కొంచెం అనేది హిప్ దగ్గర కొంచెము లూజ్ అనేది వస్తుంది. అలా కాకుండా ఇలా రౌండ్ మార్కింగ్ అనేది చేసుకొని కటింగ్ అనేది చేసుకున్నామంటే ఫిట్టింగ్ అండ్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది. సో ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు బాటమ్ పార్ట్ లెంత్ మార్కింగ్ వేసుకోవాలి. మనకి లాంగ్ ఫ్రాక్ ఫుల్ లెంత్ వచ్చేసి 30 ఇంచెస్, దాంట్లో నుంచి బాటమ్ పార్ట్ లెంత్ కోసం 10 ఇంచెస్ 10 ఇంచెస్ మైనస్ చేసుకున్నామంటే మిగతా 20 ఇంచెస్ని మనం బాటమ్ పార్ట్ లెంత్ కోసం మార్కింగ్ వేసుకోవాలి. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కాదు కదా, లైనింగ్ ఫ్యాబ్రిక్ కదా, అందుకని 2 ఇంచెస్ మైనస్ చేసుకొని ఇక్కడ మనం 18 ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకోవాలి బాటమ్ పార్ట్ లెంత్ కోసం. ఇలా మనము ఫస్ట్ హిప్ లూజ్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా కొంచెం కొంచెంగా టేప్ అనేది మూవ్ చేస్తూ ఇలా మనం 18 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ మనం 18 ఇంచెస్ దగ్గరికి ఇలా డాట్స్ లాగా టేప్ని యూజ్ చేసి మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ విధంగా అంటే ఈ మార్కింగ్స్ అనేది డార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నామంటే మనకి కింద బాటమ్ పార్ట్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది మార్కింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. దీన్ని ఎలా అయితే మనం మార్కింగ్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈస్ కటింగ్ అనేది చేసుకున్నామంటే మనకి బాటమ్ పార్ట్ లైనింగ్ అనేది రెడీ అవుతుంది. దీన్ని వేస్ట్ చేసుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి మొత్తం జాయింట్లో ఉంది కదా, దాన్ని ఇలా ఒక చిన్న కట్ అనేది చేసుకున్నామంటే దేనికి అది ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ రెండింటిని కూడా సపరేట్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనకి కటింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లుక్ ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్కి ఒక పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్కి ఒక పీస్ అనేది ఈ విధంగా 2 పీసులు సపరేట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనము దీన్ని బేస్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ మనకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. మనము లైనింగ్ ఫ్యాబ్రిక్ని 2 ఇంచెస్ తక్కువ తీసుకున్నాం కదా, సో మనము ఇక్కడ 20 ఇంచెస్ తీసుకున్నామంటే మెయిన్ ఫ్యాబ్రిక్ బాటమ్ పార్ట్ లెంత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఈ వెల్వెట్ ఫ్యాబ్రిక్కి లెంత్ అయితే చాలానే వచ్చిందండి. మనకి డ్రెస్సులకి లెంత్ అనేది అంత రాదు, కానీ ఈ వెల్వెట్ ఫ్యాబ్రిక్ మాత్రం లెంత్ మాత్రం బాగా వచ్చింది. తక్కువ కాస్టే పడింది మనకి, మీటర్ 150 ఆ రేంజ్లో పడింది. నేను 2 మీటర్స్ తీసుకున్నాను. 2 మీటర్స్ నాకు 300 350 ఎంతో అయింది. సో మనము ఇలా ఫ్యాబ్రిక్ విడిగా తీసుకొని పిల్లలకి డ్రెస్సులు డిజైన్ చేసుకున్నామంటే తక్కువ కాస్ట్లో అయిపోతుంది. లుక్ కూడా చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. నేను లాస్ట్ ఇయర్ మా పాపకి ఒక డ్రెస్ తీసుకున్నాను. అది నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఒకసారి వేసుకుంది, ఇంకా తర్వాత వేసుకోవడానికి తను అంత ఇష్టపడలేదు. సో నేను ఈ సమ్మర్ కదా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది ఇలాంటి వెల్వెట్ ఫ్యాబ్రిక్ అయితే, దీన్ని కొంచెం గ్రాండ్గా డిజైన్ చేద్దాము అనేసి ఇలా ఫ్యాబ్రిక్ అనేది తీసుకొని నేను ఇలా మా పాపకి డ్రెస్ అనేది డిజైన్ చేశానండి. ఫైనల్ అవుట్ఫిట్ అయితే చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ డ్రెస్ వద్దు అని ఒకటే ఏడ్చింది, కానీ ఈ ఇయర్ క్లాత్ అనేది కొంచెం స్మూత్గా ఉంది కదా, సో అలా ఉండడం వల్ల తనైతే వేసుకోవడానికి 2 అవర్స్ అలానే ఉంచుకుందండి. డ్రెస్ తీయమని ఇంకేమీ ఏడవలేదు. సో తను వేసుకోవడానికి తను కంఫర్ట్గా ఫీల్ అయ్యింది. అలాగే నేను డిజైన్ చేసినందుకు నాకు హ్యాపీగా ఉంది.
మనం బాటమ్ పార్ట్ లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు 2 ఫోల్డింగ్స్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఒక ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుందండి మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేటప్పుడు. దీంట్లో నుంచి ఏదైనా ఫ్రంట్ పార్ట్ అయినా బ్యాక్ పార్ట్ అయినా ఒక పార్ట్ అనేది తీసుకొని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ప్లేస్ చేసుకోవాలి. నీట్గా మనకి క్లాత్ అనేది ఎక్కడ ఫోల్డింగ్స్ లేకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ని అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత హిప్ దగ్గర మార్కింగ్ అనేది వేసుకోవాలి. అలా మార్క్ చేసుకున్న తర్వాత కింద కూడా చుట్టూ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని ఈ లైనింగ్ ఉంది కదా బాటమ్ పార్ట్ లైనింగ్, దానికన్నా 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా మనము ఇలా రౌండ్గా మార్కింగ్ అనేది వేసుకోవాలి. చుట్టూ కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది ఉంచుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న దాని మీదే మనం యాజ్ ఇట్ ఈజ్ కటింగ్ అనేది చేసుకున్నామంటే మనకి బాటమ్ పార్ట్ కూడా అంబ్రెల్లా కట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇలా మనం చాలా ఈజీగా బాటమ్ పార్ట్ లైనింగ్ని యూజ్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని అనేది కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకునేటప్పుడు కూడా క్లాత్ అనేది జరగకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలండి. మనకి కింద మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఫోల్డ్ అయిందంటే మనకి ఇలా అంబ్రెల్లా కట్ అనేది కింద సైడు నీట్ ఫినిషింగ్ అనేది ఉండదు. సో నీట్గా మనకి ముడతలు ఏమీ లేకుండా క్లాత్ని అనేది అడ్జస్ట్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత హిప్ దగ్గర కూడా మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ మీదే యాజ్ ఇట్ ఈజ్ కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ రెండు కూడా ఫోల్డింగ్ అనేది ఉంది కదా, దేనికది ఫ్రంట్ పార్ట్ సపరేట్గాను బ్యాక్ పార్ట్ సపరేట్గాను ఇలా క్లాత్ని అనేది దేనికది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ అనేది ఓపెన్ చేసుకున్నామంటే మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా సపరేట్ అవుతుందండి. ఇక నేను బాటమ్ పార్ట్కి ఇంకా బాడీ పార్ట్కి ఈ వెల్వెట్ ఫ్యాబ్రిక్ అనేది ప్లెయిన్గానే తీసుకున్నాను. మీరు ఫస్ట్లో చూస్తుంటే మనకి బాడీ పార్ట్కి అనేది బాటమ్ పార్ట్ క్లాత్ని అనేది కొంచెం లీవ్స్ లాగా కొంచెం డిజైన్ అనేది చేశాను. ఆ డిజైన్ ఎలా చేశాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో, స్టిచ్చింగ్ వీడియోలో కాకుండా నెక్స్ట్ వీడియోలో అనేది ఎలా డిజైన్ చేశాను అనేది ఒక వీడియో అప్లోడ్ చేస్తానండి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఇలా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తోటి డ్రెస్ డిజైన్ చేస్తే లుక్ ఏమీ అంతగా బాగోదు అనిపించి నేను సింపుల్గా కొంచెం వర్క్ అనేది చేశాను. అలా చేయడం వల్ల డ్రెస్ లుక్ అనేది చాలా హైలైట్ అయింది. బాటమ్ పార్ట్ బాడీ పార్ట్ జాయిన్ చేసిన తర్వాత మనకి ఇలా ఉంటుంది. సో నేను ముందుగానే ఒకసారి చూపిస్తున్నాను. ఇక్కడ మనకి బాటమ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్, ఇంకా బాడీ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయింది. ఈ డ్రెస్కి స్లీవ్స్ ఏమీ ఉండదండి, స్లీవ్లెస్ స్టిచ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.